చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక భారతదేశానికి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత మన ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారికే దక్కింది. భారతదేశం ఆర్థికంగా శిక్షించకపోయి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా 94లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేపట్టి కుదేలైనటువంటి ఫైనాన్స్ మొత్తాన్ని కూడా ఆనాడు చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా పక్క దేశాలకు విలువెట్టినటువంటి పరిస్థితులలో అధికారాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేపట్టి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని నిలబెట్టిందంటే ఈరోజు భారతదేశం ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రియతమ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. మరి అదేవిధంగా 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి 10 సంవత్సరాలు ఒక మచ్చలేని నాయకునిగా మరి వెలుగొందినటువంటి నిస్వార్థపరుడు విదర్భి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రతిపాదన చేయడం జరిగింది. మరి నాడు భారతదేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంస్కరణలు, దానికి ముఖ్యంగా పిల్లర్గా నిలబడేటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఆయన సేవలు మరవలేని, భారతదేశం ఉన్నంత వరకు మన్మోహన్ సింగ్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోదు భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ మరుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి ఒక ఆర్థిక మంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక మినిస్టర్ వ్యక్తిగా ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా విదేశాల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు తప్ప ఆయన ప్రధానమంత్రిగా ఉండి కూడా ఆయన నిస్వార్థంగా ఉండే కాబట్టి ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేస్తాము.